భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ రవితేజ గారు వచ్చారు కదా. ఈ మూవీతో అయినా హిట్ పడిందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ సినిమాలో రవితేజ గారు మాస్ మహారాజా అనే టైటిల్ కార్డ్ ను తీసేయమని చెప్పారట. ఎందుకంటే ఇది పక్కా ఫ్యామిలీ సినిమా అని ఆడియన్స్ కి సిగ్నల్ ఇవ్వడానికి. నిజంగానే సినిమాలో ఫైట్లు తక్కువ, ఫ్యామిలీ గోలా ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే రవితేజ గారు ఫ్యాన్స్ కోసం కాకుండా ఇంట్లో ఉండే ఆడవాళ్ల కోసం చేసిన సినిమా ఇది. సినిమాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే కామెడీ. సునీల్, వెన్నెల కిషోర్, సత్య ట్రాక్స్ అక్కడక్కడ బాగా పేలాయి. ముఖ్యంగా ఆ జనరేటర్ షుగర్ సీన్ అయితే సోషల్ మీడియాలో మీమ్స్ కి మంచి కంటెంట్ ఇచ్చింది. ఇండస్ట్రీలో జరిగిన కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని ఇందులో వాడేసుకున్నారు. రవితేజ గారి వింటేజ్ టైమింగ్ అక్కడక్కడ ఒకే అనిపించిన కానీ కథలో బలం లేకపోతే కామెడీ ఎంతసేపు అని ఆ మూవీని కాపాడుతుంది. ఇక కథ విషయానికి వస్తే భార్యాభర్తల గొడవలు, చిన్న చిన్న ఈగోలు, ఇది మనం రోజు టీవీ సీరియల్స్ లలో చూసేదే కదా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోయినా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా ఎంతసేపు సాగదీస్తారు సామి అనిపిస్తుంది. ఎమోషన్స్ వర్కౌట్ అవ్వాల్సిన చోట కొంచెం లాగ్ ఎక్కువైంది. సో ఫైనల్ గా చెప్పాలంటే మీరు రవితేజ నుంచి ధమాకా లాంటి మాస్ ఎలిమెంట్స్ కోరుకుంటే ఈ మూవీ మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. కానీ పండగకి ఫ్యామిలీతో కలిసి లాజిక్లు వెతకకుండా అక్కడక్కడ వచ్చే జోకులకి నవ్వుకుందాం అనుకుంటే ఈ సినిమాకి ఒకసారి వెళ్ళొచ్చు. నా రేటింగ్ వచ్చి 2.75.